మీకు స్వాగతం. మీరు చూస్తున్న ఈ లోగోలు తయారు చేయడానికి ఎంత టైం పడుతుందనుకుంటున్నారు? గంటలా, రోజులా? కానే కాదు. కేవలం 60 సెకండ్లలో ఇలాంటి హై క్వాలిటీ 3D సినిమాటిక్ లోగోలను మనం తయారు చేయొచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ రాకపోయినా పర్లేదు, కేవలం ఒక మొబైల్ ఉంటే చాలు. నెలకు వేలల్లో ఎలా సంపాదించాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి లోగోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ప్రాంప్ట్ కావాలి. సో మీకు ఈ మాస్టర్ ప్రాంప్ట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. సో ఫస్ట్ ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసేసి నేను ఇచ్చే ప్రాంప్ట్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్రాండ్ నేమ్ అని ఉంటుంది. బ్రాండ్ నేము అండ్ అట్లాగే బిజినెస్ ఐడియా. బ్రాండ్ నేమ్ దగ్గర మీరు మీ లోగో నేమ్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, బ్రాండ్ నేమ్ దగ్గర ఏ తెలుగులో ఇచ్చాను, బిజినెస్ వచ్చేసి ఏ టెక్ కంపెనీ అని చెప్పి ఇచ్చాను. సో మనకు ప్రాంప్ట్ చూడండి 3D స్టైల్లో ఉంటుంది. సో మీకు ఆస్పెక్ట్ రేషియో 1:1 ఉంటుంది. మీకు టోటల్ 5 లోగో కాన్సెప్ట్స్ అయితే మనకు జనరేట్ అవుతాయి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ నేమ్ ఇచ్చారో ఏ తెలుగులో అనేది ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనకు లాస్ట్లో ఇక్కడ రవి రిపేర్స్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ చేయండి. వేసేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్కి మనకు 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో చూడండి, గోల్డెన్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ అని చెప్పి. సో ఇట్లా మీకు టోటల్ 5లో మీరు ఏ లోగో ప్రాసెస్ కావాలంటే ఆ లోగో ప్రాసెస్ని డిజైన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను 5th తీసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మనకు లోగో జనరేట్ చేసేటప్పుడు లోగోలో తెలుగు టెక్స్ట్ కనుక ఉంటే మీరు గూగుల్ జెమినీ లేదా ఫ్లోని యూజ్ చేయండి. మీకు తెలుగు టెక్స్ట్ అవసరం లేదనుకుంటే లియోనార్డో కానీ ఐడియోగ్రామ్ కానీ యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను తెలుగు టెక్స్ట్ ఉంది కాబట్టి ఫ్లో ఓపెన్ చేశాను. గూగుల్ ఫ్లో ఓపెన్ చేసేసి ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మనకు సైజ్ అనేది ఓన్లీ 2 సైజ్ ఉంది కాబట్టి ల్యాండ్స్కేప్ తీసుకోండి. ల్యాండ్స్కేప్ తీసుకొని 4 తీసుకోండి. ఇక్కడ నానో బనానా 2. సో నెక్స్ట్ మెథడ్లో వచ్చేసి గూగుల్ జెమినీలో టూల్స్ పైన క్లిక్ చేసేసి క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ చేయండి. మనకు 1:1 ఆస్పెక్ట్ రేషియో తోటి ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ఈ విధంగా అయితే మనకు ఫ్లోలో లోగో అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం డిఫరెంట్ లోగోస్ని ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఫుడ్కి సంబంధించిన లోగోస్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. నేను ఇచ్చిన మాస్టర్ ప్రాంప్ట్ తీసుకోండి. మాస్టర్ ప్రాంప్ట్లో బ్రాండ్ నేమ్ వచ్చేసి ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్గా రాజబాబు రుచులు అని ఇచ్చాను. బిజినెస్ నేమ్ వచ్చేసి ఫుడ్ బిజినెస్. సో సేమ్ ప్రాసెస్ మీకు ఇక్కడ సేమ్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో కాన్సెప్ట్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ సేమ్ రాజబాబు రుచులు అని ఇవ్వండి. సో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ కి మనకు 5 డిఫరెంట్ స్టైల్స్ లో లోగో కాన్సెప్ట్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో చూడండి, రాజబాబు రుచులు స్లోగన్ మీకు ఆల్రెడీ స్లోగన్ వచ్చేస్తుంది, రుచుల్లో రాజసం. సో ఇట్లా మీకు టోటల్ మనకు 5 డిఫరెంట్ స్టైల్స్ లో అయితే క్రియేట్ అవుతాయి. చూడండి, సో ఇప్పుడు నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ తీసుకొని కాపీ సేమ్ ఫ్లోలో వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండ్ అట్లాగే సేమ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చూడండి, మనం ఇచ్చిన టైటిల్కి ఎంత పర్ఫెక్ట్ లోగో జనరేట్ అయ్యాయో. సో చూడండి, రాజబాబు రుచిలో రాజసం. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కానీ లోగో కానీ నేమ్ 3D స్టైల్ కానీ ఒక ప్రీమియం లుక్ అయితే ఈ లోగోకి వచ్చింది. ఇలాంటి మంచి మంచి లోగోస్ మనం చాలా సింపుల్గా ఒక చిన్న ప్రాంప్ట్ యూజ్ చేసుకొని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న లోగోస్ని ట్రై చేద్దాం. సో సేమ్ ప్రాంప్ట్లో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రవి మొబైల్స్ అనే నేమ్ తోటి ఒక లోగోని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ రవి మొబైల్స్ ఇచ్చాను. బిజినెస్ వచ్చేసి మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ అని చెప్పి ఇక్కడ రవి మొబైల్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సేమ్ ప్రాంప్ట్ను ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మాస్టర్ ప్రాంప్ట్లో బ్రాండ్ బిజినెస్ నేమ్ 2 మారిస్తే సరిపోతుంది. మీకు తెలుగులో కావాలంటే తెలుగులో ఇవ్వండి, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇవ్వండి. సో చూడండి, ఇక్కడ నేను రవి మొబైల్స్ అని ఇచ్చాను కదా, ఇది బ్రాండ్ నేము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్లోగన్స్ అనేది లోగో స్లోగన్స్ మీకు తెలుగులో ఉంటాయి. మీ మొబైల్కి నమ్మకమైన సేవ, స్మార్ట్ ఫోన్ ప్రపంచానికి మీ నమ్మకం అని చెప్పి. సో ఇట్లా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనము ఒక ప్రాంప్ట్ని ట్రై చేద్దాం. సేమ్ ప్రాసెస్ కాపీ చేసుకొని ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ సేమ్ డీటెయిల్స్ ఇవ్వండి. మనకు లోగో అనేది ఎంత ప్రీమియం లుక్లో అయితే ఉందో, ఈ లోగో చూడండి
రవి మొబైల్స్, మీ మొబైల్స్కి నమ్మకమైన సేవ. సో ఇట్లా మీరు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మీరు కావాల్సిన మంచి మంచి లోగోస్ అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి లోగోను మనం మార్కెట్లో జస్ట్ 200 to 300 అమ్మినా కూడా మనం డైలీ ఒక 10 వరకు అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 60 సెకండ్ లోపలే మీరు ఇలాంటి మంచి మంచి లోగోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఉన్న లోగోస్ కాన్సెప్ట్స్ని మనం ట్రై చేద్దాం. సో చూడండి, సేమ్ ప్రాంప్ట్లో నేను SVM స్కూల్స్ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ లోగోస్ ఎట్లా క్రియేట్ చేయాలో ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. SVM స్కూల్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి, అండ్ లాస్ట్లో మనకు SVM స్కూల్స్ అని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మనం 5 టైప్ ఆఫ్ లోగోస్ ఎట్లా క్రియేట్ అవుతాయో చూద్దాం. సో ఇట్లా మనకు 5 డిఫరెంట్ స్టైల్స్లో అయితే లోగో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఏదైనా ఒక లోగో కాన్సెప్ట్ను తీసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మీరు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి లోగోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి లోగోస్ను మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సేల్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ ఇది. జస్ట్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కానీ మొబైల్ ఉంటే సరిపోతుంది. ఏదైతే నేను మాస్టర్ ప్రాంప్ట్ ఇది ఇచ్చానో ఈ ప్రాంప్ట్ను మీరు కాపీ చేసుకొని జస్ట్ ChatGPT కానీ గూగుల్ జెమినీ కానీ ఓపెన్ చేసేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేటప్పుడు అక్కడ బ్రాండ్ నేము అట్లాగే బిజినెస్ టైపు ఈ రెండింటిని మీకు కావాల్సిన విధంగా తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో డీటెయిల్స్ ఎంటర్ చేసేసి లాస్ట్లో ఇక్కడ బిజినెస్ నేమ్ ఇవ్వండి. ఇచ్చేసి మీకు ఏ విధంగా కావాలో ఆ ప్రాసెస్లో మనం ఇక్కడ లోగోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. మీకు 5 టైప్స్ క్రియేట్ అవుతాయి. ఈ 5 టైప్స్ ప్రాంప్ట్స్ని మీరు ఫ్లోలో కానీ గూగుల్ జెమినీలో కానీ ఎంటర్ చేయండి. ఇట్లా ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా లోగోస్ అయితే జనరేట్ అవుతాయి. దీంట్లో మనకు తెలుగు టెక్స్ట్ ఉంది కాబట్టి మీకు వేరే ఇమేజ్ మోడల్స్లలో మనకు తెలుగు టెక్స్ట్ అనేది ప్రాపర్గా రాదు. కాబట్టి గూగుల్ జెమినీ అన్న, ఫ్లో అన్న, విస్క్ అన్న వీటిలో ఎంటర్ చేయండి. మీకు పర్ఫెక్ట్ తెలుగు టెక్స్ట్ అయితే వస్తుంది. లోగో చూడండి, చాలా ప్రీమియం స్టైల్లో అయితే ఉన్నాయి. ఇవి క్రియేట్ చేయడానికి జస్ట్ ఒక 60 సెకండ్స్ టైం మాత్రమే పట్టింది. సో ఇట్లా మీరు ఈ విధంగా ఏఐని నేర్చుకొని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోని హైప్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఏఐ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.